హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. కుప్పం ఘటనపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్. అతనెవరో చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్త అప్పు చేసి ఊరి వదిలి పరారైతే అప్పు తీర్చాలంటూ అతని భార్యను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో సోమవారం చోటు చేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దెత్తున వార్తలు, వీడియోలు వైరల్ కావటంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్, ప్రభుత్వ పాలనకు ఈ ఘటన అద్దం పడుతోందంటూ విమర్శించారు. దీనిపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసిస్తున్న ఘటన మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలి అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబుగారు, మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్ రెడ్బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరెగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతో పాటు ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే ఊరిలోని మునికన్నప్ప వద్ద 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తిమ్మరాయప్ప భార్య శిరీష తన పుట్టిల్లు శాంతిపురం మండలంలోని కెంచనబల్లలో ఉంటున్నారు. బెంగళూరులో కూలి పనులు చేస్తూ శిరీష కుమారుణ్ణి పోషిస్తున్నారు. అయితే సోమవారం నారాయణపురం పాఠశాలలో కొడుకు టీసీ తీసుకునేందుకు శిరీష నారాయణపురం వచ్చారు. ఈ క్రమంలో శిరీషను మునికన్నప్ప, అతని భార్య, కుమారుడు, కోడలు కలిసి చుట్టుముట్టారు. తిమ్మరాయప్ప తీసుకున్న అప్పు చెల్లించాలని గొడవకు దిగారు. ఆ తర్వాత శిరీషను చెట్టుకు కట్టేసి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిరీషను విడిపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుణ్ణి అరెస్టు చేశారు. కుప్పం ఘటన విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఘటనపై జిల్లా ఎస్పీతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుణ్ణి అరెస్టు చేసిన సంగతి చంద్రబాబుకు ఎస్పీ వివరించారు. మహిళను బంధించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.